హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. మహర్షి వాల్మీకి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు వైసీపీ కార్యాలయం దాడిపై టీడీపీ నేతలను తమ నుంచి ఎవరు కాపాడుతారో చూస్తారని ఇన్ఛార్జ్ దీపిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుండాయిజంతో కాదు, న్యాయపరంగాను వైసీపీ అంటే ఏంటో చూపిస్తామంటూ దీపిక హెచ్చరించారు. ఇప్పటికే పార్టీ వైసీపీ శ్రేణులు హిందూపురం చేరుకున్నారు. ఉషాశ్రీ చరణ్ ను పెనుగొండలోని పోలీసులు ఆపేశారు. అయితే వైసీపీ పార్టీ ఆఫీస్పై దాడులు ఇప్పటికే టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరికొంతమంది వైసీపీ నేతలతో పాటు హిందూపురం సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డి పైన కూడా కేసులు నమోదయ్యాయి. రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏ బాలకృష్ణ కాపాడుతారో నేను చూస్తాను. మేము గుండాయిజం చేస్తాం. లోపలి మీకేమీ అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఖచ్చితంగా చూపిస్తాం. హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. మహర్షి వాల్మీకి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు వైసీపీ కార్యాలయం దాడిపై టీడీపీ నేతలను తమ నుంచి ఎవరు కాపాడుతారో చూస్తారని ఇన్ఛార్జి దీపిక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుండాయిజంతో కాదు, న్యాయపరంగాను వైసీపీ అంటే ఏంటో చూపిస్తామంటూ దీపిక హెచ్చరించారు. ఇప్పటికే పార్టీ వైసీపీ శ్రేణులు హిందూపురం చేరుకున్నారు. ఉషాశ్రీ చరణ్ ను పెనుగొండలోనే పోలీసులు ఆపేశారు. అయితే వైసీపీ పార్టీ ఆఫీస్పై దాడిలో ఇప్పటికే టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఏదైతే హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఆఫీస్ పైన టీడీపీ నేతలు దాడి విషయంలో తీవ్ర దుమారం రేగింది. ఏదైతే ఇటువైపు హిందూపురంకి వైసీపీ నేతలంతా కూడా ఇటు రెండు ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఏదైతే వైసీపీ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడంతో వైసీపీ నేతలంతా తీవ్రంగా పరిగణించారు. ఏదైతే పార్టీ ఆఫీసుల మీద టీడీపీ నేతలు దాడులు చేయడం పైన తీవ్రంగా వారు ఖండించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటరామరెడ్డి, అలాగే సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ తో పాటు ఇతర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేలంతా కూడా హిందూపురం పట్టణంకి చేరుకునేందుకు చేరువయ్యారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎక్కడికెక్కడ అందరినీ, ఏదైతే వైసీపీ నేతలందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎందుకంటే హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటనలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలందరూ కూడా హిందూపురం చేరుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అందరినీ అడ్డుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అనంతపురం వైసీపీ అధ్యక్షుని కూడా వారు పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు హిందూపురం పట్టణంలోకి రాకోకుండా ఇందిరమ్మ కాలనీ వద్ద కేతిరెడ్డి, పెద్దారెడ్డిని, వెంకటరామరెడ్డిని, ఉషశ్రీ చరణ్ కూడా అడ్డుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే ఉషశ్రీ చరణ్ కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న క్వశ్చన్ అయితే మాకు కనిపిస్తుంది. గతంలో కూడా వైసీపీ టీడీపీ నేతలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడారు. అసెంబ్లీలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజు ఏకంగా పార్టీ ఆఫీసుల పైనే దాడులు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేస్తూ అనేక విధంగా దాడులకు పాల్పడుతుంది. ఇంతకు ముందు అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇప్పుడు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తూ వైసీపీ కార్యకర్తల్ని ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయకోకుండా రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ విధంగా
పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఇందాకే ఆరోపించారు. ఏమైనప్పటికీ హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన అలాగే పార్టీ ఆఫీసుల పైన దాడులు చేసిన నేపథ్యంలో పూర్తిగా హిందూపురం పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.